నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు కులాల కుంపట్ల మధ్య, కులాల ఓట్ల రాజకీయం మధ్య నడుస్తుంది. గోదావరి జిల్లాల నుండి నిన్ననే సీనియర్ కాపు నాయకులు, మాజీ మంత్రి, అపారమైన రాజకీయ అనుభవం గల ముద్రగడ పద్మనాభం గారు నిన్న వైఎస్ఆర్సీపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమక్షంలో పద్మనాభం గారు, వారి కుమారుడు గిరి గారు జాయిన్ అయ్యారు. మరి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో పవన్ కళ్యాణ్ పైన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఒక సంస్కారం, సాంప్రదాయం, కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఈ రాజకీయాల్లో రాజకీయ అనుభవం లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఒక కొత్త భాషను చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రజలు సీత్కరించుకుంటారు అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడుతున్న వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. మరి పవన్ కళ్యాణ్ గారు పద్మనాభం గారిని కలిసి మాట్లాడతారు అని అనుకున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి? నిన్నగాక మొన్న పుట్టిన పవన్ కళ్యాణ్ నాకు రాజకీయాలు నేర్పడం ఏంటి అనే ఒక తీవ్రమైన వ్యాఖ్యలు కూడా పద్మనాభం గారు చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభలో ఎవరు సలహాలు ఇవ్వద్దు, నాకెవరు కూడా నన్ను అడ్వైజ్ చేయొద్దని చెప్పి చాలా తీవ్రంగా ఈ వ్యాఖ్యలపైన ఘాటుగా స్పందించారు ముద్రగడ పద్మనాభం గారు. ఆయన స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, నేను ప్రశ్నించడం ఏంటి, నేను సలహాలు ఇవ్వడం ఏంటి, ఎవరికి వర్తిస్తుంది అని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు పద్మనాభం గారు. మరి ఈ నేపథ్యంలో రేపటి నుండి జనసేనాని పైన గోదావరి జిల్లాల్లో దాడి, అంటే రాజకీయ దాడి స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరి ముద్రగడ పద్మనాభం గారు వ్యాఖ్యలు, వాయిస్ చూస్తే చాలా తీవ్రంగానుంది. మరి జనసేనాని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పోటీ చేస్తే రాజకీయ మోహరింపు ఏ విధంగా ఉంటుందో, పద్మనాభం గారు లాంటి సీనియర్ నాయకులు మరి ఆ జిల్లాలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పోటీ చేసే నియోజకవర్గంలో ముచ్చెమటలు పట్టే అవకాశం ఉందా? ముచ్చెమటలు పట్టించడానికి అన్ని రకాలుగా పావులు కదుపుతుందా వైఎస్ఆర్సీపీ? మరి ఆ దిశగానే అడుగులు వేస్తుందా అంటే అవును అనే సమాధానం వస్తుంది. ఏదేమైనా గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి మీద కాపు సమాజానికి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ మరి పవన్ కళ్యాణ్ గారికి ఏ మేరకు అండగా ఉంటారు? మరి అన్ని పార్టీలో కాపు సామాజిక వర్గం నాయకులు ఉన్నారు. కాపులు ఒక పార్టీకే సొంతమా? ఈ సామాజిక వర్గం ఓట్లు ఎవరికి ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి? మరి సీనియర్ నాయకులు పద్మనాభం గారు లాంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. వీళ్ళందరి ప్రమేయంతో వైఎస్ఆర్సీపీకి గోదావరి జిల్లాలో అనూహ్యంగా కాపు ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉందా? మరి ఎన్నికల్లో ఎలాంటి రణం గోదావరి జిల్లాలో కనిపించే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీ 2 జిల్లాల మీదే కన్నేసాయి. ఈ 2 జిల్లాలు అధిక స్థానాలు గెలిస్తే అధికారంలో రావడం ఖాయమని ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి రేపటి నుంచి జరిగే ఎన్నికల సంగ్రామంలో గోదావరి జిల్లాల్లో మరి సామాజిక వర్గాల వారు జరిగే ఈ పోరులో ఎవరు పెత్తందారులు, ఎవరు చెయ్యి పై చేయి ఉంటుంది, ఎవరు ఎలాంటి దూకుడుగా ఎవరిస్తారనేది చూద్దాం. మరి జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్ళు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు.